1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఒక పర్పస్ కోసం అవతరించారు. పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణ రాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే, ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయి బాబా గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.